లేఖన భాగం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మన ప్రతిష్ట కూడికలో 3వ దినమున ప్రభు సన్నిధిలో మనం అందరం చేరి మన ప్రభుని స్తుతించి ఘనపరిచి ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశారు. చేరి కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే లైవ్లో ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునని పేర ఈ ప్రతిష్ట కూడికల్లో దేవుడు అభిషేకించినటువంటి కోరేషుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. కోరేషుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో శ్రేష్టమైనటువంటి సంగతులు బైబిల్ గ్రంథములో రాయించాడు తన భక్తుల చేత. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 41వ అధ్యాయం 25వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరి రేపుచున్నాను, నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు. చాలు. ప్రభునందు పేర మనం ఈ వచ్చిన భాగాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఉత్తర దిక్కు నుండి నేను ఒకరిని రేపుచున్నాను అన్నాడు. సూర్యోదయ దిక్కు నుండి ఒకడు వచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఉత్తర దిక్కు అంటే ఏమిటో, ఉత్తర దిక్కు యొక్క అనుభవం ఏంటో దేవుని లేఖనముల నుండి నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. ఉత్తర దిక్కున దేవుడు ఉన్నాడు, తూర్పు దిక్కున కోరేషు ఉన్నాడు. ఉత్తర దిక్కున ఉన్న దేవుడు తూర్పు దిక్కులో ఉన్న కోరేషును రేపుచున్నాడు అని నిన్నటి దినాన మనము ధ్యానం చేసాం దేవుని వాక్యంలోండి. అసలు ఉత్తరపు దిక్కున ఏమున్నదో, ఏమి జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు మనకు బోధించాడు. ఉత్తరపు దిక్కు దేవుడు తన పనులు జరిగించే దిక్కు. ఉత్తరపు దిక్కు దేవుని సింహాసనం ఉంది, సభా పర్వతం ఉంది, సియోను ఉంది. సియోనులో ఉండి దేవుడు తన పనులను జరిగిస్తున్నాడు. ఉత్తర దిక్కు నుండి వాన వస్తూ ఉంది, ఉత్తర దిక్కు నుండి చలి కలుగుతుంది, ఉత్తర దిక్కు నుండి తుఫాను బయలుదేరుతుంది, మరుగైన చోటు నుండి తుఫాను బయలుదేరుతుందని దేవుని వాక్యముల నుండి మనం ధ్యానించాం. ఇప్పుడు ఉత్తరపు దిక్కున ఎవరున్నారో, కోరేష్ ఎక్కడున్నాడో మనం ధ్యానించాం నిన్నటి దినాన. అయితే ప్రభువుని పేర ఆ మాటలు కొనసాగించి మనం పరిశీలన చేస్తే, ఉత్తర దిక్కున ఉన్న దేవుడు తూర్పు దిక్కున ఉన్న కోరేషును రేపుచున్నాడు అని రాయబడింది. ఉత్తర దిక్కున ఉండి నేను ఒకని రేపుచున్నాను అని చెప్తున్నాడు. ప్రభు అయినటువంటి దేవుడు ఒకని రేపుచున్నాడు, ఒకని రేపుచున్నాడు. అతడు కోరేషునే దేవుడు రేపుచున్నాడు. ఎలా రేపుచున్నాడు, దేని చేత రేపుచున్నాడు? దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే పేర అసలు ఎలా రేపబడతారు, ఏ విధముగా దేవుడు రేపుతాడు అనేటువంటి విషయాన్ని గురించి లేఖనాలు మనం పరిశీలన చేస్తే
బైబిల్ గ్రంథములో కొందరు రేపిన వారు మనకు కనబడతారు. రేపిన వారు, రేపబడిన వారిని గురించి తర్వాత మనం ధ్యానం చేద్దాం. కానీ ముందు రేపిన వారు ఎవరు అసలు బైబిల్ గ్రంథంలో అని చూస్తే లూకాసు సువార్త 23వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. అయితే వారు, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చి గబ్బాతా అనబడిన లేక రాళ్ళు పరిచిన స్థలం అని అర్థమిచ్చే గబ్బాతాలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిలబడి ఉన్నాడు. ఆయనకు తీర్పు జరుగుతూ ఉంది. అక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తూ ఇక ఆయన ఏమంటున్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేస్తున్నాడో ఆ విషయాలన్నీ కూడా తెలియచేస్తూ వాటితో పాటు ఈ మాట కూడా చెప్తున్నారు. ఏమనంటే, గలిలయ మొదలుకొని ఇంతవరకును యూదయ దేశమందంతటను ఇతడు ఉపదేశిస్తున్నాడు. ఉపదేశించి తన ఉపదేశము చేత, తన బోధ చేత, తన మాటల చేత ప్రజలందరినీ కూడా రేపుచున్నాడు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద సాక్ష్యం చెప్తున్నారు. ప్రభునందు పేర యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి చేస్తున్నట్టుగా వారు కనబడిందంటే, తన ఉపదేశము చేత ప్రజలను రేపుచున్నట్టుగా కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపదేశము చేత, వాక్యము చేత ప్రజలను రేపినవాడుగా కనబడుతున్నాడు. వాక్యము చేత రేపాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఉపదేశము చేత యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలను రేపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుదాం. కాబట్టి వీరు ఈ సంగతులను తెలుసుకొని వీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకము చేయుటకు సిద్ధముగా ఉన్నాను. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్ట వలసి వచ్చానని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి నేను మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రభునందు పేర ఇక్కడ అపోస్తుడైనటువంటి పేతురు చెబుతున్న మాటలు ఏంటంటే, భక్తకోటి జనాంగానికి ఈ పత్రికను రాస్తూ ఆయన చెప్తున్నాడు, మీరు సత్యమందు నిలకడగా నిలిచి ఉన్నారు, మంచిదే. అయినప్పటికీ ఈ సత్య వాక్యాలు, ఈ బోధలు, ఈ ఆజ్ఞలు మీకు చెప్పాలని నాకు ఆశ కలుగుతూ ఉంది. దేవుడు నాకు తెలియజేసిన ప్రకారముగా
నేను నా గుడారాన్ని విడిచిపెట్టవలసిన కాలము వచ్చి ఉన్నదని నాకు తెలుసు. నా గుడారాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను. పేతురు అంటున్నాడు, నా గుడారాన్ని నేను విడిచిపెట్టబోతున్నాను అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే తన ఇల్లు అని కాదు, తన శరీరమును, లేకపోతే అతడు మరణము కాబోతున్నాడు అని అర్థం. అతనిలో ఉన్న ఆత్మ ఈ శరీరం అనే గుడారములోండి కొనిపోబడుతుంది అని అర్థం. అంటే చనిపోతాడని అర్థం. నేను చనిపోబోతున్నానన్న సంగతి నాకు తెలుస్తుంది. దేవుడు నాకు తెలియజేశాడు. నేను నా గుడారాన్ని విడిచిపెట్టే కాలం వచ్చేసింది. అయితే అప్పటి వరకు నేను మీకు ఈ వాక్యాలు బోధిస్తూ, ఈ ఆజ్ఞలు బోధిస్తూ, సత్యమందు మిమ్మును నడిపించటానికి ఈ వాక్యముల చేత, ఈ ఆజ్ఞల చేత మిమ్మును రేపుట నాకు న్యాయమే అనిపిస్తుంది అంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు న్యాయమే అని అనిపిస్తుంది. మేము స్థిరపడ్డాము కదా, మేము దేవుని నమ్ముకున్న వారమే కదా, మేము స్థిరపడిన వారమే కదా, మాకెందుకంట వాక్యాలు? తెలియని వారు ఎవరుంటే వారికి చెప్పొచ్చు కదా, తెలియని వారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని మీరు అంటారేమో. అలాగ అనొద్దు. మీరు స్థిరపడినప్పటికీ, వాక్యాలు మీరు ఎరిగినప్పటికీ, మీరు రక్షణ పొందినప్పటికీ, బాప్తిస్వం పొందినప్పటికీ, పరిశుద్ధాత్మ అభిషేకపు అనుభవం మీకు ఉన్నప్పటికీ, దేవుని ఆత్మలో ఆనందిస్తున్న వారుగా మీరు ఉన్నప్పటికీ, మీరు అన్ని ఎరిగిన వారిగా ఉన్నప్పటికీ, ఈ వాక్యాలు మరలా మీకు బోధించటం, ఈ ఆజ్ఞలు మరలా మీకు చెప్పటం, ఈ సత్యములో మిమ్మల్ని నడిపించడానికి ప్రోత్సహించటం న్యాయమే అని నేను రేపుచున్నాను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు భక్తకోటి జనాంగాన్ని అపోస్తుడైన పేతురు కూడా రేపుతున్నాడు. దేవుని వాక్యపు సత్యము ద్వారా, దేవుని ఆజ్ఞల ద్వారా పేతురు కూడా రేపుతున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ గలిలయ మొదలుకొని ఇక్కడ వరకు యూదయ అందంతటను ఆయన ఉపదేశము చేత ప్రజలను రేపుతూ వచ్చాడు. ఇప్పుడు పేతురేమో భక్తకోటి జనాంగాన్ని రేపుతున్నాడు, భక్తులను రేపుతున్నాడు. స్తోత్రం చెప్పండి. రక్షించబడిన వారు రేపుతున్నాడు. రక్షించబడినట్టే ఉండకుండా, మేము రక్షణ పొందాం చాలు అన్నట్టుగా ఉండకుండా, మేము అభిషేకం పొందాం చాలు అన్నట్టు ఉండకుండా, వారు కూడా రేపబడాలి. భక్తులు కూడా ఏం కావాలి? రేపబడాలి అని అపోస్తలుడైన పౌలు రేపుతా ఉన్నాడు. పేతురు రేపుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనాన్ని. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్రాయేలుకును మధ్యనున్న మహేనదానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుని పేర ఇది సంసోను గుర్చినటువంటి అనుభవం. ఇది సంసోనును జోర్యాకును ఎస్రాయేలునకును మధ్యనున్నటువంటి మహనేదానులో దేవుని ఆత్మ సంసోను రేపుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సంసోనును రేపుతా ఉన్నాడు. సంసోను రేపునప్పుడు సంసోను దేవుని ఆత్మ చేత రేపబడిన వాడుగా అతడు మనకు కనబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రభువునందు పేర సంసోను దేవుని ఆత్మ చేత రేపబడిన వాడై ఫిలిస్తీన్ల సర్దార్లను,
ఫిలిస్తీన్ల మరి సైన్యాన్ని, ఫిలిస్తీన్లను ఎంతగానో జయించిన వాడుగా దేవుని ఆత్మచేత రేపబడి 300 నక్కలను పట్టుకున్నవాడుగా, దేవుని ఆత్మచేత రేపబడి ఇదిగో గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపిన వాడుగా, దేవుని ఆత్మచేత రేపబడి ఇనుప గవిని కూడా ఓడబెరుక్కొని తీసుకొని వెళ్ళిన వాడిగా, అతడు దేవుని ఆత్మచేత రేపబడి దాగోను దేవత గుడి మూల స్తంభాలని పడగొట్టిన వాడుగా దేవుని వాక్కులో చూస్తారు. దేవుని ఆత్మచేత రేపబడిన వాడు సంసోను. అయితే ప్రభునందు పేర యేసుక్రీస్తు ప్రభుల వారు వాక్యము చేత, ఉపదేశము చేత ప్రజలను రేపాడు. పేతురు భక్తకోటి జనాంగాన్ని వాక్యము చేత రేపాడు. అలాగే దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మచేత ప్రేరా సంసోన్ని దేవుడు రేపాడు. వీరు రేపబడిన వారు. దేని చేత రేపబడ్డారు అని అంటే వాక్యము చేతను ఆత్మచేతను రేపబడ్డారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యము చేతను ఆత్మచేతను రేపబడిన అనుభవాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ప్రభునందు పేర దేవుని వాక్యము మనలను రేపగలిగినది అని మనం గ్రహించాలి. దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనను రేపగలిగినది అని మనం గ్రహించాలి. మనం ఉన్నవారము ఉన్నట్టుగా కాకుండా, ఇదిగో మనము ఏమి పట్టునట్టుగా కాకుండా, నిర్లక్ష్య స్వభావముతో కాకుండా, రక్షణ పొందేము చాలు అని సరిపెట్టుకునే వారముగా కాకుండా, దేవుని ఆత్మచేత రేపబడుతున్న వారముగా, దేవుని వాక్యము చేత కదిలింపబడుతున్న వారముగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము చేత రేపబడుతూ ఉండాలి. వాక్యము వింటూ ఉన్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు మన హృదయాలు మండాలి. దేవుని యొక్క మాటలు వింటున్నప్పుడు మన రోమాలు నిలబడాలి. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత తాకబడుతున్నప్పుడు దేవుని ఆత్మ చేత రేపబడుతున్న వారముగా ఉండాలి. దేవుని వాక్యలో చూస్తాం. ఎమ్మాయి మార్గములో ఇద్దరు శిష్యులు వారు ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారి మధ్యలో 3వ వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. వారి మధ్యలోకి వచ్చి వారి మాటలతో ఈయన మాటలు కలిపి ఆయన మాట్లాడుతూ వెళుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వారు అందరు ముగ్గురు కలిసి వెళ్ళారు. ఒక ఇంటిలోకి వెళ్ళారు. అక్కడ రొట్టెలు తిన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వారి కన్నులు తెరవబడ్డాయి. తర్వాత ప్రేరా వారు అనుకుంటున్నారు, తర్వాత ప్రభు అదృశ్యుడైపోయాడు. తర్వాత వారు అనుకుంటున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయములు మండలేదా? అదే రేపబడటం అంటే. హృదయాలు మండటమే రేపబడటం. స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతున్నప్పుడు, ప్రభు సంభాషిస్తున్నప్పుడు, ప్రభు ఉపదేశిస్తున్నప్పుడు వారి హృదయాలు మండాయి. వారి హృదయాలు మండాయి. అక్కడ ఆ శిష్యులు దేవుని మాటల చేత రేపబడిన వారుగా ఉన్నారని మనం గ్రహించాలి. అంత మాత్రమే కాదండి, దేవుని వాక్యులు మనం పరిశీలన చేస్తే యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆ ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. యెహెజ్కేలు అంటున్నాడు, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆయన ఆత్మ నాలోకి వచ్చి నన్ను ఏం చేసిందంట? నిలబెట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు దేవుని ఆత్మ అతనిలోనికి వచ్చి అతను నిలబెట్టినట్టుగా చూస్తున్నాం. 3వ అధ్యాయం 12వ వచనం కూడా చదవండి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమును, హల్లెలూయా, ఏమండి, దేవుని ఆత్మ ఎత్తుకొని పోయిందంట యెహెజ్కేలుని. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎత్తుకొని పోయింది.
దేవుని ఆత్మ అతని బలపరిచి నిలబెట్టింది. దేవుని ఆత్మ అతను ఎత్తుకొని పోయింది. ఇంకా లేఖనాలు పరిశీలన చేస్తే అపోస్తుల కార్య గ్రంథం చూడండి ఒకసారి. యెహెజ్కేలు ప్రవచన గ్రంథంలో 37వ అధ్యాయం మొదటి వచనమే. 37వ అధ్యాయం మొదటి వచనం. వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒక లోయలో దింపాడు. యెహోవా ఆత్మ అతను ఎత్తుకొని పోయింది. ఎత్తుకొని పోయి ఎండిన ఎముకల లోయలో అతన్ని దింపినట్లుగా చూస్తాం. యెహెజ్కేలుని దేవుని ఆత్మ రేపిందండి. యెహెజ్కేలు దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. దేవుని ఆత్మ చేత ఎత్తుకొని పోబడ్డాడు. దేవుని ఆత్మ చేత ఎండిన ఎముకల లోయలో దిగాడు యెహెజ్కేలు. దేవుని స్తోత్రం. అంత మాత్రమే కాదు పేరా, అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే అక్కడ రాయబడుతుంది, ప్రభు ఆత్మ ఫిలిప్పుని ప్రేరేపించింది. ప్రభు ఆత్మ ఫిలిప్పుని రేపగానే ఫిలిప్పు దేవుని ఆత్మ చేత రేపబడిన వాడై నపుంసకుని రథమునకు ఎదురుగా వెళ్ళి అక్కడ నిలబడి ఆ తర్వాత రథమెక్కి ఆ నపుంసకునికి వాక్యాన్ని బోధించి అతన్ని రక్షించినట్లుగా లేఖన భాగంలో చూస్తాం. ఆ తర్వాత దేవుని ఆత్మ అతన్ని కొనిపోయేను అని మనం చూస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని ఆత్మ చేత అతడు కొనిపోబడ్డాడు కనుక ప్రభువుని పేర ఇలాగూ లేఖనాలు మనం పరిశీలన చేస్తూ వెళితే దేవుని ఆత్మ చేత రేపబడిన వారు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారు, దేవుని ఆత్మ చేత ఎంతగానో రేపబడి దేవుని పని చేసిన భక్తులు ఎందరో దేవుని వాక్యంలో మనకు కనబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువుని పేర ఇప్పుడు దేవుని ఆత్మ రేపేదిగా ఉన్నది, దేవుని వాక్యము రేపెడిదిగా ఉన్నది. కనుక ఇలాగూ దేవుని వాక్యము చేత దేవుని యొక్క ఆత్మ చేత రేపబడుతున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రభువునందు పేర యేసుక్రీస్తు ప్రభులు వారు రేపాడు, అలాగే పేతురు కూడా రేపాడు, అలాగే సంసోనుని దేవుడు కూడా రేపినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఇప్పుడు మన మూలవాక్యంలోనికి వస్తే పేరా ఇప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, నేను ఉత్తర దిక్కు నుండి ఒకని రేపుచున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తర దిక్కు నుండి నేను ఒకని రేపుచున్నాను అన్నాడు. కనుక ప్రభువుని పేర ఇప్పుడు ఉత్తర దిక్కు నుండి దేవుడే తూర్పు దిక్కులో ఉన్న కోరేషుని రేపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉత్తర దిక్కులో ఉన్న దేవుడు తూర్పు దిక్కులో ఉన్న కోరేషుని తన మాటల చేత తన ఆత్మ చేత ఆయన రేపినట్లుగా దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. నేను రేపుచున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కోరేషును రేపిన దేవుడు, కోరేషును నడిపించిన దేవుడు, కోరేషును తన ఆత్మ చేత తన మాట చేత రేపిన దేవుడు ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనల్ని రేపును గాక. హల్లెలూయా. ఉత్తరపు దిక్కున దేవుడున్నాడు. ఉత్తరపు దిక్కు నుండి వాన వస్తూ ఉంది. ఉత్తరపు దిక్కు నుండి చలి కలుగుతూ ఉంది. ఉత్తరపు దిక్కు నుండి లేక మరి మర్మముగా లేకపోతే మరుగైన చోటు నుండి తుఫాను బయలుదేరుతా ఉంది. అయితే ఆ బయలుదేరినటువంటి ఆ తుఫాను, ఆ వాన, ఆ చలి అదే పరిశుద్ధాత్మ వానని, పరిశుద్ధాత్మ చలి అని, పరిశుద్ధాత్మ తుఫాను అని మనం గ్రహించాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము ఇప్పుడు ఉత్తరము నుండి లేక దేవుని యొద్ద నుండి వచ్చుచున్న ఒక వర్షం వలె వాక్యము మీ మీద కురవాలి. హల్లెలూయా. ఒక వర్షం వలె దేవుని ఆత్మ మిమ్మల్ని తడపాలి. ఒక తుఫాను వలె ఆ ఆత్మ నిన్ను కదిలించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆ వాక్యం నేను కదిలించాలి. వాక్యము మన యొద్దకు తుఫాను వలె రావాలి. దేవుని ఆత్మ ఒక తుఫాను వలె మన యొద్దకు రావాలి. ఆ వాక్యము తుఫాను వలె వచ్చినప్పుడు, ఇదిగో ఒకవేళ ఆ దేవుని యొక్క ఆత్మ తుఫాను వలె మన యొద్దకు వచ్చినప్పుడు ఆ తుఫానుకి కదలని వారు ఎవరైనా ఉంటారా? స్తోత్రాలు చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా చెప్పరు. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా అంటే ఒక్కళ్ళు కూడా చెప్పరు. కదలరు. మైలురాళ్ళు కూర్చున్నట్టు కూర్చుంటారు కొంతమంది. కదలరు. పక్కన వాళ్ళు అన్య భాషలు మాట్లాడుతున్నా నాకు మాట్లాడాలి అని అనిపించదు. పక్కన వాళ్ళు ఆత్మను రేపుకుంటున్నా నాకు రేగాలనిపించదు. వచ్చాము ఏదో కూర్చున్నాం వెళ్దాంలే అన్నట్లుగా అనుకుంటున్నారు. కానీ ప్రభువుని జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ముందు వర్షం వస్తూ ఉంది, తడుపుతా ఉంది. వర్షానికి కదలలేదా? చలి తగులుతుంది. చలికి కూడా వనకలేదా? అయితే ఇప్పుడు తుఫాను బయలుదేరుతుంది. ఇక తుఫానుకి కదలని వాడు ఎవరైనా ఉంటాడా? తుఫానుకి రేగని వాడు ఎవరైనా ఉంటాడా? తుఫానుకి కదలకుండా స్థిరంగా ఉండేవాడు ఎవరైనా ఉంటాడా? ఇదిగో 120 మంది మేడగదిలో కూడుకొని వారు ప్రార్థన చేస్తూ ఉండగా, ఆదిమ సంఘం దేవునికి మొరపెడుతుండగా, కనిపెడుతూ ఉండగా పరిశుద్ధాత్మ గాలి వారి మీదకి తుఫాను వచ్చినట్టు వస్తే వారు ఆ ఆత్మ చేత రేపబడి అన్య భాషలు మాట్లాడసాగారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ చేత రేపబడ్డారు. కనుక ప్రభువుని పేర దేవుని ఆత్మ కార్యము జరుగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ కూటము జరుగుతున్నప్పుడు, దేవుని ఆత్మ పని జరిగిస్తున్నప్పుడు, పరిశుద్ధాత్మ అగ్ని మండుతున్నప్పుడు ఆత్మకు చోటిచ్చి ఆ ఆత్మ చేత రేపబడే వారంగా ఉండాలి. ఊరికనే కూర్చునే వారముగా కాదు, మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ చేత రేపబడుతున్న వారముగా ఉండాలి. దేవుని వాక్యము చేత రేపబడుతున్న వారముగా ఉండాలి. మనము ఏమీ కూడా కదలని వారంగా కాదండి. ఒకవేళ నువ్వు కదలకపోతే, తుఫాను వచ్చినా నువ్వు కదలకపోతే, తుఫాను వచ్చినా, పరిశుద్ధాత్మ నీ మీదకి తుఫాను వచ్చినట్టు వచ్చిన, దేవుని వాక్యం నీకు తుఫాను తగిలినట్టు తగులుతున్నా, అయినా లోబడకపోతే, అయినా నువ్వు విజేత చూపకపోతే, పరిశుద్ధాత్మ దేవుడికి నిన్ను తాకడు. ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ నీకు దూరం అయితే నీవిక ఏ మాత్రము కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. ఆత్మ లేనివాడు నా వాడు కాడు అన్నాడు. దేవుని ఆత్మ లేకపోతే మనము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. ప్రభుని పేరు లేఖంలో చూస్తూ ఉన్నాం. దావీదు పోగొట్టుకున్నాడు, ఆత్మను పోగొట్టుకున్నాడు. ఎంతగానో కృంగిపోయాడు, పాపంలో పడిపోయాడు, ఏడుస్తున్నాడు దేవుని సన్నిధిలో. అయ్యా, నీ రక్షణ ఆనందం, నీ పరిశుద్ధాత్మను నా నుండి దూరం చేయొద్దయ్యా, మరలా నాకు దయచేయని అడుగుతాడు. మరలా నాకు దయచేయ్యా. అయ్యా, నీ ఆత్మ చేత నన్ను మరలా రేపయ్యా, నీ వాక్యము చేత నన్ను మరలా రేపయ్యా. అయ్యా, నేను ఎంతగానో కదలని స్థితిలో ఉన్నాను, కృంగిపోయిన స్థితిలో ఉన్నాను, దిగజారిపోయిన స్థితిలో ఉన్నాను, పడిపోయిన స్థితిలో ఉన్నాను, ఆరిపోయిన స్థితిలో ఉన్నాను, చల్లారిపోయిన స్థితిలో ఉన్నానయ్యా. మరలా నీ ఆత్మ తుఫాను నన్ను తాకాలయ్యా, నీ ఆత్మ వాక్యము నన్ను తాకాలయ్యా, నీ వాక్యపు తుఫాను నన్ను తాకాలయ్యా, నీ వాక్యపు వర్షము నన్ను తడపాలయ్యా, నీ వాక్యపు పరిశుద్ధాత్మ నన్ను తడపాలి ప్రభువా, నీ ఆత్మకార్యం జరగాలి ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దావీదు దేవునికి మొరపెడుతున్నాడు, కన్నీరు కారుస్తున్నాడు, అంగలారుస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన కనికరించి మరలా దేవుడు తనకు ఆ రక్షణ ఆనందాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభునందు పేర మనం రేపబడటానికి ఈ కూడికలండి, ఈ ప్రతిష్ఠ కూడికలు మనం రేపబడటానికి, ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నట్లుగా వచ్చి వెళ్ళిపోవటానికి కాదండి. ఈ కూడికల్లో మనం రేపబడాలి, ఈ కూడికల్లో వాక్యము చేత రేపబడాలి, ఈ కూడికల్లో దేవుని ఆత్మ చేత రేపబడాలి. ఉత్తరపు దిక్కునున్న దేవుడు తూర్పు దిక్కునున్న కోరేశ్వరుడు రేపినట్టుగా ఉత్తర దిక్కునున్న దేవుడు ఈ సంఘములో ఉన్న నిన్ను రేపునుగాక. ఈ మాటలు వింటున్నా నిన్ను రేపునుగాక. నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థలంలో నువ్వు కూర్చున్నా, ఏ ప్రాంతంలో నువ్వు ఉన్నప్పటికీ అక్కడ దేవుడు నిన్ను రేపునుగాక. దేవుని ఆత్మ చేత రేపబడిన వారముగా, దేవుని వాక్యము చేత రేపబడిన వారముగా ఇప్పుడు దేవుని పని కొరకు బయలుదేరదాం.